నీళ్ళని కలిపావు. ఇది కొడితే కడుపులోని పురుగులే చావో. ఇక మూర్తి, ఏం చంద్రు 1కి 8 పాలు కలపను. ఏంటయ్యా చెప్పిన పని సక్రమంగా చేయరా? పని పని అంటూ వెంట పెడతారు. పని ఇస్తే ఇదిగో ఇలా చేస్తారు. 1కి 8 కలుపుకుంటా, 1కి 10 కలుపుకుంటా. నేను ఎక్కడున్నట్టు దేవికి ఎలా తెలుసు? 10 గంటలకి పొలంలోనే ఉంటాం. అలాగే పురుగుల మంది కరెక్ట్గా కలపరా అంటే నువ్వు తమాషా చూస్తూ నిలబడతావేంటి? ఏంటి విషయం? ఇక్కడికి వచ్చావు? అది నేను మీతో కొంచెం. నేను ఎక్కడున్నట్టు నీకెలా తెలుసు? వయసు పిల్లవి అటు ఇటు తిరుగుతావే. ముందింటికెళ్ళు. మామయ్యకి తెలిస్తే తోలు తీసేస్తారు. అది కాదు. వెళ్ళమంటున్నాను కదా. ఓ పొమ్మంటే ముందా ఫోన్ ఇవ్వు. ఎవరా? ఉదయం మాట్లాడింది ఎంఆర్ఓనా లేదా తెలుసుకోవాలి. లేదు, ఎంఆర్ఓ కాదు. దేవికి నేనే ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ ఉంటావు, రమ్మని చెప్పాను. చిన్నపిల్ల మనసులో ఆశలు రేపుతావా? అసలు బుద్ధుందా నీకు? నీకింత వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మిగతా వాళ్ళందరినీ ఏడిపిస్తున్నావే. నీకే బుద్ధి లేదు. దానికి దీనికి ఏంటి సంబంధం? దేవి నేను ప్రేమిస్తోంది. నిన్నే పెళ్లి చేసుకుంటా అని మొండి పట్టు కూర్చుంది. మూర్ఖుడ్లా మాట్లాడకు. ఇదిగో చూడు, దేవి నీకు నచ్చలేదంటే చెప్పు. పిన్నితో మాట్లాడి వేరే అమ్మాయిని చూడమని చెప్తాను. అంతేకాని పెళ్ళే వద్దంటే ఎలా? నా మనసులో ఏముందో? ఎవరో ఒక అమ్మాయి లేచిపోయిందని మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళని అర్థమా? ఒకసారి పెళ్లి ఆగిపోతే ఇక వాళ్ళెవరూ జీవితంలో పెళ్లి చేసుకోరా? ఇంకోసారి పెళ్లి పత్రికలు కొట్టించి ఇంటింటికి వెళ్ళి నాకు పెళ్లి నాకు పెళ్లి రండి రండిని ఎలా పిలవమంటావు? ఇంత జరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమంటావా? చాలు, అవమానంగా ఉందిరా. నీ అవమానం గురించి ఆలోచిస్తున్నావు గాని కన్నవాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నావా? నీ ముందు ఏడిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని మనసులోనే వాళ్ళు కుమిలిపోతున్నారు. దయచేసి కన్నవాళ్ళని సంతోషపెట్టు చంద్రు. నీ మెడకాయ మీద తలకాయ ఉంటే కదరా తలంచడానికి. నా పెళ్ళాన్ని 10 నిమిషాల్లో బయటికి పంపిస్తానని చెప్పి నీ అతి తెలివి ప్రదర్శించి థియేటర్లో లైట్లు ఆర్పేసి పర్మనెంట్ గా లేచిపోయేలా చేస్తావా? రేయ్, ఎంతగా వాడితో సినిమా చూసేసి ఇంటికి వచ్చేది కదరా. ఇప్పుడు నన్ను ఫుడ్కు లాటరీ కొట్టేలాగా చేసావు. నేను నరకకుండా వదిలిపెట్టను. రేయ్, अरे डंडे में कनवा लखा और अम्मा की पलावर आलसी देख ले जरा कोर्सो कल कोर्सो सिक्की మెల్లగా మెల్లగా ఇటు తీసుకురా. తీసుకురండి. అవసరమైన అగ్రిమెంట్ సంతకాలు పెట్టించుకొని సుందరం గారికి ఇచ్చి. అలాగే. ఏయ్, ఆ బోర్డు సరిగా పెట్టండి రా. దానికి 8వ స్థానంలో శని ఉచ్చంగా ఉన్నాడండి. సరే, నా జతకు చూసావుగా ఏం చెప్తోంది? అదేం చెప్తుందంటే చచ్చిపోతానని చెప్తోందా? ఎప్పుడు చేస్తాను? అయ్యో, ఆయుష్ గట్టిదేనండి. కానీ కాళ్ళు చేతులు పోయి నడుస్తానన్నాడుగా. ఆ చంద్రగాడు నరికేస్తాడు. కానీ రెడ్డిని చెప్పడానికి ఈ చేతులు అవసరం లేదు. ఇదిగో ఈ కంప్యూటర్ చాలు. ప్రతిసారి బయటూరుకి వెళ్ళేటప్పుడు ఆ రెడ్డిని నరకాలని ట్రై చేస్తుంటే ఎస్కేప్ అవుతున్నాడు. రే బామర్ది, ఏంటి బావా? కత్తులతో వెళ్తేనే కదా ఆ చంద్రగాడు కనిపెట్టి ఎలాగో అడ్డుకుంటున్నాడు. ఫస్ట్ టైం బాంబు పెడదాం. పేరిన తర్వాత కదా శబ్దం వస్తుంది. ఏంటో రెడీనా? 9 వాట్ బ్యాటరీ, 4 కిలోల RDX, 16 జెలటిన్ స్టిక్స్, డెటనేటర్, 3 మీటర్ల వైర్, ఒక పాత వాచ్ పెట్టి బాంబు తయారు చేయొచ్చు. కానీ అది కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్ లో పేలాలి. చెప్పు బావా. ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి కుక్కల సైకాలజీ గురించి బాగా తెలిసిన వాడిని సెట్ చేయమను. నాకు శివకాశి బాంబుల కంపెనీలో పనిచేస్తున్నట్టుందిరా. నాకైతే పాకిస్తాన్ బార్డర్ లో పనిచేస్తున్నట్టుంది. మీరే స్వయంగా వెళ్ళి చేసినట్టు. అయ్యగారు, ఏం లేదు, చెప్పు తెగిందంతే. ఉండయ్యగారు, ఇంకో జాబ్ తీసుకొస్తాను. కుక్కకేమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా. ఎంత లేపినా లేవడం లేదు. మూర్తి, పశువుల ఆసుపత్రికి ఫోన్ చేసి కుక్కకేమైందో చూడం. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇవ్వండి. మీటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. అబ్బాయితో చెప్పు. జాగ్రత్తగా వెళ్ళారండి. డాక్టర్, కుక్కకేమైంది? రాత్రి తిన్న బిస్కెట్లో ఏదో మొత్తం మంది కలిసినట్టుంది సార్. బిస్కెట్లు మొత్తం ఉందా?
మూర్తి ఆ, నాన్న బయలుదేరారా? ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు. మరి చెప్పులు ఇక్కడే ఉన్నాయి. ఈ చెప్పులు తెగిపోతాను వేరే చెప్పులు వేసుకెళ్ళారు. అయితే ఆ చెప్పు ఎవరిది? తెలీదే. కుక్కకి ఎవరు బిస్కెట్ వేశారు? అది తెలియదు చంద్రు. అవును, నాన్న బండి ఎక్కడ ఆపుంది? ఎప్పట్లాగే ఇక్కడ ఆపుంది. సుబ్రహ్మణ్యం, కృష్ణస్వామి ఇంటి కొత్తగా ఎవరైనా వచ్చారా? వారికి బాంబులు పెట్టి వాళ్ళు వచ్చాడారన్నా. నిన్న మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ ఆఫ్ చేశాను. హలో, చెప్పండి బాబు. నిన్న కృష్ణస్వామి క్వారీలో బాంబులు పేల్చారా? లేదు బాబు, పోయిన వారం 10 బాంబులు పేల్చారు, మళ్ళీ పేల్చలేదు. మూర్తి, నాన్నకి ఫోన్ చేయి. సిగ్నల్ దొరకలేదు చంద్రు. వాళ్ళు పొలి మీద దాటాయేమో. శ్రీరామతి, గేట్ తీరు, తొందరగా వెళ్ళాలి. బండి దగ్గరకు వచ్చేసిందన్నా. ఈ ట్రైన్ నంద్యాల క్రాస్ చేసే కదా వెళ్ళాలి. అవును. ఆ గేటు మూసే ఉంటుంది. అవును. ఏ రైల్వే గేట్ మూసేసి ఉందయ్యా. ఆపుతానా? రండి. త్వరగా త్వరగా. అన్న, రైలు దగ్గరకు వచ్చేసిందా? ఇంకా టైం ఉంది బాబు. హలో, చిన్నగేటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నంది కొట్కూరు గేట్ నుంచి మాట్లాడుతున్నాను. పెద్ద బండి ఆడికి వచ్చిందా? అయ్యగారి బండి ఇప్పుడే పంపించేశాను. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నాన్న బండి గేటు దాటి వెళ్ళిపోయింది. రోడ్డుని వెళ్తే చాలా దూరం. నేను ట్రాక్ పక్కనే వెళ్తాను. నువ్వు రాజు హోటల్ ఫోన్ చేసి బండి ఆపు. అలాగే చంద్రు, అలాగే. ఫోన్ సిగ్నల్ వీక్ అవుతుంది. ఇక్కడ నుంచే మాట్లాడు. హలో, రాజు పొట్ల. అవునన్నా, నేను మూతిని మాట్లాడుతున్నాను. దాన్ని ఆపి నాకు ఫోన్ చేస్తావా? అలాగే అన్నా. ఆపండి, ఆపండి, కారు ఆపండి. ఎవరు అబ్బాయి? ఊర్లో పనిచేసే కుర్రాడు మనల్ని వ్యాపారం కోసం ఆపుతున్నట్టున్నాడు. ఏంటాడు అనేది? బాబు కింద ఉందిరా, బండి లేపండి, లేపండి. బాబు వచ్చేయండి. పారిపోండి. బాబు వదినా, ఏడవకు. చంద్రుకి ఏమి అవ్వదు. నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉంది. దెబ్బలు తగిలిన కొడుకుని చూస్తే తల్లికి ఏడుపు రాదా? ఏడవకూడదట.
మనం ఎంత కోపంగా వెళ్ళినా ఆ కృష్ణస్వామిని తిట్టగలం గాని కొట్టగలమా చెప్పండి. అతను మన కులపాడు, డబ్బుంది, పైగా రాజకీయ పలుకుబడి కూడా ఉంది. ఎవరైనా అడగడానికి వెళ్తే డబల్ బ్యారల్ గన్నకి ఆయిల్ పూసి ఆ తర్వాతే మాట్లాడుతున్నాడు. నన్ను చంపడం కోసం నువ్వు కష్టపడుతున్నావు, నన్ను కాపాడటం కోసం ఎంతో మంది కష్టపడుతున్నారు. నా కోసం ఎవరు కష్టపడతావు? నన్ను నరుకో, నీ పగ తీరుతుంది.